నమస్తే. నేను మీ ఇక్బాల్. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆయన హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాల్‌లో సత్యసాయి సమాధిని ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకున్నారు. ఆయన వెంట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియానికి మోడీ చేరుకున్నారు. బాబా జీవితం, బోధనలు, సేవలు, సాహస కార్యక్రమాలు చాలా నిర్వహించారని ₹100 నాణేలు, 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ హాజరయ్యారు. 140 से ज्यादा देशों में लाखों जीवन नए प्रकाश, नई दिशा और नए संकल्प के साथ आगे बढ़ रहे हैं। साथियों, श्री सत्य साई बाबा का जीवन वसुधैव कुटुंबकम का जीवन स्वरूप था। इसलिए उनका ये बर्थ सेंटेनरी वर्ष हमारे लिए यूनिवर्सल लव, पीस और सर्विस का महापर्व बन गया है। हमारी सरकार का सौभाग्य है कि आज इस अवसर पर 100 रुपये का स्मृति सिक्का और डाक टिकट भी जारी किया गया। ప్రజలకు ప్రేమతో సాయం అందించాలన్న సత్యసాయి బాబా చెప్పిన మాటలే తనకు స్ఫూర్తిని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. సత్యసాయి బాబా ప్రేమతో ప్రపంచానికి గెలిచారని, సేవతో ప్రజలను చేరువయ్యారని, సత్యసాయి బాబా బోధనలు అందరూ ఆమోదించాలని లోకేష్ ఆకాంక్షించారు. Namaskaram and congratulations on the historical centenary celebrations of Bhagwan Shri Satya Sai Baba. Today is not merely a celebration. It is a moment of deep and divine gratitude. 100 years of a sacred journey that transformed humanity through love, service and eternal values. Prashanti Nilayam, Prashantataku Alayam. ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు అని బాబా గారు నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది. మనసులో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ సాయి సత్య బాబా మన మధ్యలోనే ఉంటారు. శ్రీ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మనం నిజం మాట్లాడితే సత్యసాయి బాబా మన మధ్యలో ఉంటారు. భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం, సమాన్ మత్వమే మన మత్వం. హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ నాట్ హోలియర్ దెన్ లిప్స్ దట్ ప్రే. సత్యసాయి చెప్పిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించడంతో పాటు వెంటనే మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాంపల్లిలోని సింగరేణి భవన్ను కల్వకుంట్ల కవితతో పాటు ఆ సంస్థ నేతలు హెచ్ఎంఎస్ నాయకులు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇరువైపులా తోపులాట చోటు చేసుకుంది. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కల్వకుంట్ల కవితతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ ముసుగులో అమాయకులను మోసం చేస్తున్న ముఠాను, సైబర్ మోసగాళ్లను అరెస్ట్ చేసిన తిరుపతి జిల్లా పోలీస్ శాఖ. మొత్తం 8 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ తెలియజేశారు. 2 జాయింట్ అకౌంట్లలో నగదు సీజ్ చేశారు. ఏ ప్రభుత్వం దర్యాప్తు సంస్థ అయినా వీడియో కాల్ ద్వారా అరెస్టు చేయదు అని తెలియజేశారు. సీనియర్ సిటిజన్ ని లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారని తెలియజేశారు. తిరుపతి జిల్లాలో డిజిటల్ అరెస్టులు ముసుగులో కోట్ల రూపాయలు దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లను గుట్టురట్టు చేసిన తిరుపతి జిల్లా పోలీసులు మొత్తం 8 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ కేఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ పత్రికాముఖంగా ఎస్పీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ముద్దాయి వద్ద నుండి 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 2 ముద్దాయిలను జాయింట్ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి 2.5 లక్షల నగదును సీజ్ చేసినట్టు వెల్లడించారు. అరెస్ట్ అయిన ముద్దాయిల్లో అనంతపురం జిల్లాకు చెందిన దండే క్రాంతి కుమార్, నిమ్మల పవన్ కుమార్, హైదరాబాద్కు చెందిన మానే కోటి తదితరులు ఉన్నారు. ఈ కేసులో తిరుపతి నగరానికి చెందిన 65 ఏళ్ల సీనియర్ సిటిజన్ లక్ష్యంగా చేసుకొని తెలియని వ్యక్తులు వాట్సాప్ కాల్తో అనేక రకాలుగా మోసం పాల్పడుతూ ఆయా అకౌంట్లో నుండి దాదాపుగా 15 లక్షల రూపాయలను కాజేసినట్టు వాళ్ళ దృష్టికి వచ్చిందని వ్యక్తి ఫిర్యాదుతో వీళ్ళందరినీ పట్టుకున్నట్టు ఎస్పీ
తెలియజేశారు. కీసర గ్రామంలో ఆకుల పూర్ణచంద్రరావు కుటుంబానికి 5 లక్షల ఇన్సూరెన్స్ మంజూరు పత్రాన్ని అందజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. కంచిచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన ఆకుల పూర్ణచంద్రరావు ప్రమాదవశాత్తు బావిలో పడి దుర్మరణం చెందిన సంఘటనకు సంబంధించి ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ఆకుల పూర్ణచంద్రరావు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని పార్టీ ఇన్సూరెన్స్ సభలలో వందల రూపాయలు ధనమును చెల్లించారు. ఆయన దుర్మరణం అనంతరం వారికి పార్టీ తరపున ఇన్సూరెన్స్ విభాగంలో తగిన చర్యలు తీసుకొని తంగిరాల సౌమ్య ఇన్సూరెన్స్ నగదు 5 లక్షల రూపాయలు ఆయన కుమారుడు ఆకుల గోపికృష్ణ మరియు కుటుంబ సభ్యులకు అందేలా చర్యలు తీసుకున్నారు. గత నెల నుంచి తరచుగా బస్సు యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. ఎక్కడ చూసినా బస్సు ప్రమాదాల్లో అనేక మంది అసూలు బాసిన సంఘటనలు తరచుగా మనం చూస్తూ ఉన్నాం. ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం చూడండి ఎంత దారుణంగా ఉందో. జగ్గయ్యపేట డిపో బస్సు డ్రైవర్ విజయవాడ నుండి నందిగామ వెళ్తూ జగ్గయ్యపేట డిపో బస్సులో అనగా డ్రైవర్ను వెనక ఉన్న ప్యాసింజర్తో మాట్లాడుకుంటూ ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడో చూసారా? చూడండి ఎంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నాడు. దాదాపుగా 40 నుంచి 50 మంది బస్సులో ప్రయాణిస్తున్న విధానంలో విజయవాడ నుండి జగ్గయ్యపేటకి వెళుతున్న బస్సు డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్ చాలా చక్కగా కనబడుతూ ఉంది. కొంతమంది వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోని వైరల్ చేశారు. ఏపీలో విద్యాశాఖ 10th పరీక్షలను మార్చి 16 లేదా 21వ తేదీ నుంచి నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ 2 తేదీల ప్రకారం రూపొందించిన టైం టేబుల్స్ ప్రభుత్వం ఆమోదం కోసం వేచి చూస్తుంది. ఈసారి సుమారు 6.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా అధికారికంగా 3,500 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. అలాగే 35,000 మంది ఇన్విజిలేటర్లను మరియు స్క్వాడ్ సిబ్బందిని ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది.